అమ్మాయిలు మీరు కూడా ఇద్దరు చెప్పండి. టిక్ టిక్ 1 2 2 3 3 టిక్ టిక్ 4 టిక్ టిక్ 5 ఓడిపోయారు. అవుట్ అవుట్ అవుట్. ఏమండి, తమరు ఓడిపోయారు. మీరు ఓడిపోయారు. ఏంటి క్రిష్ గారు? మీరు నన్ను క్షమించండి, నా వల్లనే మన టీం ఓడిపోయింది. వాట్ టు డు? సరే సరే, ఇప్పుడు మీ వైపు నుంచి త్వరగా సినిమా పేరు చెప్పండి. మీ టీంలో నుంచి ఎవరొస్తారు? మా తరపు నుంచి లవ్లీ వస్తుంది. ఎస్, లవ్లీ వస్తుంది. వెరీ గుడ్, ఎక్స్పర్ట్ తను. త్రీ వర్డ్స్. ఓకే. హృదయం 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 మనసు. అది మనసు మనసు అది మనసు మనసు మనసంతా నువ్వే కదా. వాట్ టు డు? వెరీ వెల్ డన్. నేను చెప్పాను కదా నా వైఫ్ ఎక్స్పర్ట్ అని. చూసారు క్రిష్ గారు, మీ వల్లే మనం జీరోలో ఉన్నాము. మమ్మీ, మీరు అంకుల్ ని పంపించకుండా ఉండాల్సింది. ఇప్పుడు మనం ఉమేష్ గారిని పంపిద్దాం. అవును ఉమేష్, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పద పద. విజయ్ భవ. ఏంటి నేనా? ఇలాంటివన్నీ నా వల్ల కాదు. వాట్ టు డు? ఇప్పుడు మీ నాన్నగారు వల్ల కదా మనం ఓడిపోయింది. సారీ, పొరపాటు చేశారు కదా, దాన్ని నువ్వే సరిదిద్దాలి. గో గో. వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. ఉమేష్ అన్నయ్య, ఆల్ ది బెస్ట్. లవ్లీ, ఇది చేయటం చాలా కష్టం. బావగారు, గేమ్ అంటే అంతే. ఆల్ ది బెస్ట్. అరే, ఏం చేయాలి ఇప్పుడు? మీరు జాగ్రత్తగా చూడండి. ఎన్ని వర్డ్స్? ఒక్కటా? నువ్వు నేను. అది బావగారు, మాట్లాడటం కుదరదు. మాట్లాడంలే లవ్లీ. ఇప్పుడిక చెప్పేయండి, నేను ఈ సినిమాలోని ఒక సాంగ్ కి డాన్స్ కూడా చేశాను కదా. వావ్! చూసావా కౌసల్య, నా బేబీ ఎంత బాగా డాన్స్ చేసిందో. వాట్ టు డు? అది అందరికీ తెలిసిందే కదా మమ్మీ. కానీ ఈ రోజు నేను చేసిన డాన్స్ క్రెడిట్ అంతా లవ్లీ గారిది. ఈ రోజు సాయంత్రం లవ్లీ గారు ఈ సాంగ్ కి డాన్స్ చేస్తుంటే చూశాను. అది తన రూమ్ లో. అంతే, నేను తనలానే చేశాను. ఏం లవ్లీ? కానీ నువ్వు ఎవరిని చూసి ఇలా ఒళ్ళంతా కనిపించేలా బట్టలు వేసుకున్నావు? అరే కౌశల్య, తను ఉమేష్ కి హెల్ప్ చేసిందంతే. ఆయన నా కూతురుకి 2 గంటలకోసారి డ్రెస్ చేంజ్ చేసుకునే అలవాటు ఉంది. తనకి చీకట్లో ఏది దొరికితే అదే వేసుకుంది. వాట్ టు డు? అయినా ఇందులో తను చేసిన తప్పేముంది?
సర్లే కానివ్వండి, ఇప్పుడు కరెంట్ వచ్చేసింది కదా, వెళ్ళి బట్టలు మార్చుకో. ఇంకో విషయం, ఈ రోజు నుంచి ఇలాంటి బట్టలు ఈ ఇంట్లో వేసుకోవద్దు. సరే, పొద్దుపోయింది, మీరు వెళ్ళి పడుకోండి. పద మీనాక్షి, వెళ్దాం పద. పద. షాక్, మీరు బెల్ కొడదాం అనుకున్నారు కదా, మీకు శ్రమ ఎందుకని నేనే ముందు డోర్ తీశాను. అది ఎలాగంటే నేను మిమ్మల్ని వాసన చూసే గుర్తుపట్టేస్తాను. నేననేది ఏంటంటే పాల వాసన్ని. ఐ లవ్ మిల్క్. ఈరోజు 2-3 లీటర్లు ఎక్కువ పోయే. అలాగే. టెల్ మీ సంథింగ్. మరేం లేదండి, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? మీరు కేవలం పాలే సప్లై చేస్తారా, లేక పాలతో తయారు చేసిన వేరే ఐటమ్స్ కూడా? పాలతో తయారు చేసే అన్ని ఐటమ్స్ నేను అమ్ముతాను. అంటే పెరుగు, వెన్న, జున్ను, మీకేం కావాలో చెప్పండి, నేను తీసుకొచ్చిస్తాను. మేడం గారు, మేడం గారు, మీకేమన్నా కావాలంటే ఇప్పుడే చెప్పండి. పెరుగు, వెన్న, జున్ను, మొత్తం అన్ని కూడా 5 లీటర్లు. 5 లీటర్లా? మరేం లేదు, ఎక్కువ అవుతుందేమోనని. ఏం కాదు, మా ఇంట్లో చాలా మంది మనుషులున్నారులేండి. అమ్మగారు చెప్పారా? ఆబ్వియస్లీ ఆవిడే చెప్పారు. ఇంటికి గెస్ట్లు కూడా వచ్చారు కదా. సర్లేండి. చాలా బాగున్నాయి. ఇప్పుడు నీళ్లు కలిపి దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. ఊరుకునే కొద్దీ మరీ ఎక్కువ చేస్తోంది. ఎంత చెండాలంగా డ్రెస్ వేసుకుంది తను. కొంచెం కూడా సిగ్గు శరం లేదు. అంతేనా? చేసిందంతా చేసి మళ్ళీ నా పేరెత్తింది. అంతటితో ఊరుకుందా? ఉమేష్ బావ గారికి హెల్ప్ చేసే పేరుతో అందరి ముందు పెద్ద హంగామా చేసేసింది తను. అరే మీనాక్షి చూడు, రేపు పాలవాడితో మాట్లాడాలి. చూస్తుంటే పాలలో నీళ్లు కాదు, నీళ్లలో పాలు కలిపినట్టున్నాడు. అవును, రేపు మాట్లాడదాం. అర్థం ఏమన్నా కావాలా శివ? అదేం లేదు, కమలతో కాస్త పనుంది అంతే. అది నా సాక్సులు కనిపించట్లేదు. అది నేను అల్మారాలో పెట్టుంచాను. అలాగా? ఓకే. కమలక్క, పని చేద్దామా? సారీ, నేను మాటి మాటికి డిస్టర్బ్ చేస్తున్నాను. నా వ్యాలెట్ ఇంకా ఖర్చీఫ్ కూడా కనిపించట్లేదు. అది కూడా నేను అక్కడ టేబుల్ పైన పెట్టొచ్చాను కదా. అలాగా? సరే, నేను చూసుకుంటాను. కమలక్క, శివబాబు గారికి కాఫీ కూడా కావాలనుకుంటా. తను అడిగేదాకా ఎందుకు?
తన గదికి వెళ్ళి ఇచ్చిరా, పని మేం చూసుకుంటా. అలాంటిదేం లేదు, నేను పని చేస్తున్నాను కదా. తన్ని ఆఫీస్ కి పంపించే తిరిగిరా, ఇక్కడ పని మేం చూసుకుంటాంగా, సరేనా? నేను ఇప్పుడే వచ్చేస్తాను. పంపిస్తే వెంటనే వచ్చేసేయ్. ఇక శివాజీకి ఏ వస్తువులతో అవసరం ఉండదనుకుంటా. రొమాన్సింగ్ జరుగుతుందన్నమాట. నువ్వు మా గదిలో ఏం చేస్తున్నావు? ఏం లేదు, కింద రూమ్ లో మా బాత్రూమ్ చాలా డర్టీగా ఉంది, అందుకనే మీ బాత్రూమ్ వాడుకుందామని వచ్చాను. మీకు కూడా తెలుసు కదా నాకన్నీ క్లీన్ అండ్ హైఫైగా ఉండాలని. చూడు, ఇప్పుడు నువ్వు ఏం వాగావో గాని అందులో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. ఇంకేమైనా మిగిలుందా? నో. మరింకే? అదిగో అక్కడుంది తలుపు, నీకోసమే ఎదురు చూస్తోంది. వెళ్ళు, నేరుగా వెళ్తే బయటికెళ్తావు. ఇక బయలుదేరు. హౌ రూడ్! బుద్ధి లేకపోతే సరే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇది నా చీర. ఏంటి నువ్వు చేసిన పని? చీర కట్ చేసావా? నీకు ఏమన్నా పిచ్చా? ఎందుకు అరుస్తున్నావు? ఈ శారీ గురించా? ఈ ఓల్డ్ టైప్ శారీని నేను ట్రెండీగా చేశాను, అయినా కూడా నువ్వు ఈ శారీని కట్టుకోవటం లేదు కదా. చూడు, నేను కట్టుకుంటానో కట్టుకోను నా ఇష్టం, అది నీకెందుకు? అయినా నీకెంత ధైర్యం నా బీరువాలో శారీ తీస్తావా? కొంచెం కూడా బుద్ధి లేదా? చూడు, గెస్ట్ గా వచ్చో గెస్ట్ గానే ఉండు, అర్థమైందా? గౌరక్క, గౌరక్క, ఏమైంది? అరే చూడండి అక్క, నా శారీని కట్ చేసేసింది. లవ్లీ, వదలయ్యమ్మా, what to do? నా బేబీ ఇంకా చిన్న పిల్ల కాదా? నీకు తెలుసు కదా తనకి 2 గంటలకు ఒకసారి డ్రెస్ చేయించుకునే అలవాటు ఉందని. అదే తన బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి, అందుకని తను నీ డ్రెస్లు ఫిట్ అవుతాయని అనుకుని ఉంటుంది. ఎంత చిన్న విషయానికి గొడవ ఎందుకు? అదే కదా మమ్మీ, నీ కబోర్డ్ లో అనవసరంగా ఎన్ని సారీస్ పడున్నాయి, నేను ఒకటే కదా యూజ్ చేశాను. నన్ను అడిగితే ఇచ్చేదాన్ని కదా.
ఇది నా ఫేవరెట్ శారీ. నాకు ఇది మా మమ్మీ గిఫ్ట్ గా ఇచ్చింది. నువ్వు కట్ చేసి దాన్ని స్కర్ట్ గా చేసావు. గిఫ్ట్ ఇచ్చింది ఎవరైనా కానీ నువ్వు వాడకుండా పక్కనే కదా పడేసావు. నేను అట్లీస్ట్ దీన్ని వేసుకుంటాను. సరే సరే, ఇప్పుడు గొడవ పడినంత మాత్రాన ఏ లాభం? వదిలేయండి, జరిగిపోయిందని మనం మార్చలేం కదా. లవ్లీ వదిలేమ్మా. ఇంటికొచ్చిన అతిథులపై కోపడ్డం అంత మంచిది కాదు. లవ్లీ, ఇకపై నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు రేపటి నుంచి వద్దొద్దు, రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచి నీ కబోర్డ్ కి జాగ్రత్తగా లాక్ వేసి పెట్టుకో. అప్పుడు ఇలా కోపడే అవసరమే రాదు. ఏమంటావు? వాట్? చూసావా మమ్మీ, వీళ్ళు ఎంత చీప్ మనుషులు. చీప్? మీరు కబోర్డ్స్ కి లాక్ వేసుకొని జాగ్రత్త పడతారా? అంటే మేము మీ కళ్ళకి దొంగలమా? మామ్, నాకు ఒకటే అర్థం కావటం లేదు. మీరు ఇలాంటి చీప్, ఇలాంటి రూడ్ పీపుల్స్ తో డీలర్షిప్ ని అసలు ఎలా చేయగలరు? మన మీద వీళ్ళకి నమ్మకం లేకపోతే మనం మాత్రం వీళ్ళని ఎందుకు నమ్మాలి? మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఆంటీ గారు. నేను నచ్చి చెప్పుకుంటానులే. బేబీ బేబీ, చూసారా అక్క వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో? సర్లే వదిలే లవ్లీ, జరిగింది ఏదో జరిగింది, మర్చిపో. ఎవరు? నేనెవరో చెప్పుకోండి. ఎవరు? ఎవరు? బేబీ గారు, బేబీ గారు. ఓ మై గాడ్, అంటే మీరు నా గొంతు వినే గుర్తుపట్టేశారన్నమాట. అదేంటంటే మీ గొంతు చాలా మధురంగా ఉంటుంది. నాకు చెప్పండి, ఈ స్కర్ట్ ఎలా ఉందో? కూల్ కదా? ఏం చెప్పమంటారు, చాలా బాగుంది. నేనే స్వయంగా కుట్టాను. బాగుంది కదా? ఇదే మాట నేను లవ్లీ కూడా చెప్పాలనుకున్నాను, కానీ తను కోప్పడింది. నా శారీని చించి స్కర్ట్ ఎందుకు కుట్టావో అని గొడవ చేసింది. పెద్ద తేడా ఏముంది? శారీ స్కర్ట్ గా, అప్పుడప్పుడు శారీ, అప్పుడప్పుడు స్కర్ట్ వేసుకుంటే బానే ఉంటుంది. ఏమండి గౌరీ, అకౌంట్స్ చూసుకుంటున్నాను. మీకు షాప్ కు వెళ్లే టైం అయిందనుకుంటాను. ఓ సారీ, మీకు నా వల్ల లేట్ అయిందా? సీ యు సూన్, టేక్ కేర్, బాయ్. బాయ్. మరేం లేదు, లెక్కలు ఒకసారి చూసుకుని వెళ్దామని ఆగాను. అది నేను చూస్తాలేండి. సరే. ఒక నిమిషం ఆగండి. అదే ఆంటీ గారు ఏదో ఇస్తానన్నారు. డీలర్షిప్. అదే, రేపు ఉదయం ఆ కాగితాల మీద సంతకం తీసుకోండి. త్వరలోనే వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు కదా. నేను వీలైనంత తొందరగా అయ్యేలా ట్రై చేస్తాను. ఇది నా కాపురం కూల్చేలా ఉంది. బాయ్ 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 అంట. ఏనుగు మోహన్ దానా, నువ్వెక్కడేం చేస్తున్నావా? నాయనో, నువ్వు నా మొత్తం డ్రై ఫ్రూట్స్ తినేసావా? అసలు నువ్వు నా అలమారా జోలికి ఎందుకు వచ్చావు? ఇంత లావురు బలిసా అవతలు కూడా తెలీదా నీకు? ఎప్పుడైనా వేరే వాళ్ళ గదిలోకి వెళ్లే ముందు అడగకుండా వెళ్ళకూడదని ఏమీ కనబడకపోతే మనిషిని కూడా పీక తినేలా ఉన్నావు. నీకు కొంచెమైనా బుద్ధుందా లేదా? దొంగ ఏడుపు లేడవడు ఆపు. ఏమైంది? 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 అరే మా బేబీ ఏమైంది? చూడండి అత్తయ్య, తనేమో నా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని తినేసింది. బండది అదే హనీ. నేనేమో కిట్టు గారి కోసం కాశ్మీర్ నుంచి బాదం పప్పులు తెప్పించాను, తను మొత్తం తినేసింది. ఇవి తింటే మెదడు బాగా పనిచేస్తుందని చెప్పారు. అక్క, మీరెందుకు కంగారు పడుతున్నారు? పోన్లే, చిన్నపిల్ల తింటే తింది.
మళ్ళీ తెప్పించుకోవచ్చు. అది కాక కోపడితే తలనొప్పి వస్తుంది. అందుకే మీరు అనవసరంగా కోపడకండి. ఇట్స్ ఓకే, మళ్ళీ తెప్పించుకుందాం. టెన్షన్ పడకండి. సారీ, నాకు బాగా ఆకలేసింది. ఓహో మీనాక్షి, చిన్నపిల్ల ఆకలేసింది తినింది. తింటే తిన్నేవు. అయినా ఇందులో ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిందేముంది? వాట్ టు డూ? ఆకలేసింది తినింది.